హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా నిన్న ఒక వీడియో అయితే చేశాను, ఆ వీడియోని అయితే చూడండి. దాంట్లో నేను ఫోటోలు డిస్ప్లే చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఉండే అయితే నెట్వర్కే రాలేదు. దానివల్ల మళ్ళీ ఎడిటింగ్ చేసి అవంతా అప్లోడ్ చేసేకొనికి 7-8 అయిపోతుంది అనేసి అయితే నేనైతే డైరెక్ట్గా అయితే వీడియోని అప్లోడ్ చేశాను. అది కూడా దాదాపు 40 నిమిషాలు టైం తీసుకునింది. 40 నిమిషాల టైంలో మీకు 5:25కి ఏమో వచ్చింది. 5కి పెడతా అని చెప్పాను, 5:25కి అయితే వచ్చింది వీడియో. దానికోసం అనేసి ఆ వీడియోలో కొన్ని ఫోటోలు డిస్ప్లే చేయలేకపోయాను. అంటే సీరియల్ ముందుకి ఏం జరగబోతుంది, సెకండ్ జనరేషన్ రాబోతుందా ఏమనేసి మన దానిలక్ష్మి గారు అయితే సమీరా గారు అనేసి మన సబ్స్క్రైబర్కి అయితే మెసేజ్ చేశారు. అది 2 అకౌంట్లకు మెసేజ్ చేశారు. ఆ 2 అకౌంట్లకు సంబంధించిన డిస్ప్లే అయితే నేను చేస్తాను. ఖచ్చితంగా వాచ్ చేయండి, ఆ వీడియోని కూడా వాచ్ చేయండి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఎందుకంటే ఈరోజు మనం ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే అక్కడ కళ్యాణ్ అప్పు బాండింగ్ని మన కావ్య చూసి ఎంతలా బాధపడిందంటే, అంటే నా చెల్లెలు బాధపడకూడదు, నా కుటుంబం బాగుండాలనేసి కావ్య త్యాగం చేస్తుంది అనేసి నిన్నంతా ఓన్ మెసేజ్లు వచ్చాయి. కావ్య బిడ్డని అప్పు కోసం త్యాగం చేస్తుంది, కావ్య బిడ్డని అప్పు కోసం త్యాగం చేస్తుంది అనేసి. అలా జరగకూడదు అనేసి నేనైతే గట్టి కోరుకున్నాను. అందుకోసమనే వీడియో లాస్ట్ వరకు చూడండి. వెరీ వెరీ ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. సరే అనేసి ఈరోజు కానీ ఎపిసోడ్లోకి కానీ వెళ్ళిపోయినట్టయితే, ఈరోజు ఎపిసోడ్లో ఆ పుల్లని మామిడికాయలతో తిక్క అయితే మామూలుగా కుదర్చలేదు, తిక్క బాగా కుదిర్చినారు. అలాగే స్వప్న వచ్చి దొంగచాటుగా ఇలా వింటా ఉంది రుద్రాణి గారు. స్వప్న వచ్చి నువ్వు బతుకుతా ఉండవు, కుక్క బతుకుతా ఉంది అనేసి డైలాగ్ ఉంది కదా, బ్రహ్మానందం గారు డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ప్లే చేసింది. ఆ లెవెల్ ప్లే చేసేప్పటికి అంటే అక్కడ దూరంలో ఉంటే తట్టుకుంటారా అనేసి మహేష్ బాబు అంటే ఆ విధంగా అంటే ఇక్కడ మన రుద్రాణి గారికి అయితే తిక్క కుదిర్చింది. అక్కడ అయిపోయిన తర్వాత రుద్రాణి గారికి అయితే మొత్తానికి నిజం అయితే తెలిసిపోయింది. అంటే కావ్య ట్యాబ్లెట్ వేసుకుంటా అంటే రుద్రాణి గారు గొంతకాడ నక్కలు చూస్తాయి కదా, ఇలా పోయి చూస్తూ ఉంటాయి కదా, ఆ విధంగా అయితే చూసి రాహుల్ రుద్రాణి గారు అయితే చూసి అక్కడ ట్యాబ్లెట్ దేనికి వాడతారు అనేసి మొత్తానికి అయితే తెలుసుకునేసారు. ప్రెగ్నెంట్ ట్యాబ్లెట్ అనేసి మొత్తానికి తెలుసుకునేసారు. ఆ తెలుసుకునేయడం వల్ల నేను చెప్పాను, నిన్న కూడా వీడియోలో చెప్పాను. ఏం చెప్పానంటే అక్కడ తెలిసిన క్షణంకంతా యామినికి తెలుస్తుంది, యామినికి తెలిసిన క్షణంకంతా రాజుకు తెలుస్తుంది. రాజు వచ్చి మన కావ్యాన్ని నిందిస్తాడా అనేసి మనకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పెట్టింది కదా. క్వశ్చన్ మార్క్ పెట్టిన దానికి ఆ ఆన్సర్ కూడా మనకి ఈరోజు ఎపిసోడ్లో అయితే వచ్చేసింది. ఆన్సర్ ఏమొచ్చిందంటే మన కనకం గారు పోత ఏం చెప్పేసిపోయినారు, బాబు నా కూతురు అంతా నీ చేతిలోనే ఉంది అల్లుడు గారు అనేసి చెప్పేసిపోయింది కదా. అంటే అర్థం కాలేదు, అంటే నా చేతిలో ఏముంది అనేసి ఇలా చూసుకుంటాడు రాజు. నా చేతిలో ఏముందంటే అప్పుడు బామ్మగారు వచ్చి ఐసీయూలో ఉండే పేషెంట్కి అంతా నువ్వే చూసుకోవాలన్నట్టు చెప్పేసిపోతూ ఉంటారు అనేసి చెప్పింది బామ్మగారు. అంటే అక్కడ బామ్మగారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే కావ్యకి ఎంత ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నువ్వు తోడుగా ఉండాలనేసి అయితే చెప్పేసిపోయింది అని చెప్తాను. అంటే కావ్య ప్రెగ్నెంట్ అని తెలిసినా కానీ నువ్వు ఏం జరిగింది, ఎక్కడ జరిగింది అనేసి నువ్వు తోడుగా ఉంటావు అనేసి అయితే కనకం గారు అయితే చెప్పేసిపోయారు అని చెప్పారు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు ఎపిసోడ్. ఇలాంటివే చిన్న చిన్న పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి జెన్యున్ కంటెంట్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే ఇలాంటివి మీకు అంటే సీరియల్ ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది కదా, ఇలాంటి పాయింట్స్ అంతా మీకు ప్రతి ఒక్కటి నేను అప్డేట్ చేస్తాను దానికోసం అనేసి. సరే అనేసి ఇక్కడ కళ్యాణ అప్పు గురించి కూడా ఒక మాట మాట్లాడుకునేద్దాం. కళ్యాణ అప్పు అయితే బట్టలు మరుస్తా ఉంటే కళ్యాణ్ వచ్చి కూర్చి నువ్వేం చేస్తాను, ఇవంతా చేయకూడదు, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు బాధపడకూడదు, నువ్వు అసలు పని చేయకూడదు అనేసి అంటే నేను ఐడియల్లాగా అంటే బొమ్మలాగా ఉండడం నాకు ఇష్టం లేదు, నేను కూడా కొంచెం పని చేయాలి, అబ్బాయిలు అమ్మాయిల బట్టలు మడిస్తే బాగుండదు అనేసి అక్కడ చెప్తా ఉంటే మన కావ్య చాలా బాధపడుతూ ఉంది. ఎందుకు బాధపడుతూ ఉంది అనేసి అనుకుంటే మనము అక్కడ నా భర్త కూడా ఉంటే నాకు కూడా ఇంత కేరింగ్ తీసుకునేవాడు కదా, నా భర్త నా పక్కన ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉండేది కదా అనేసి కావ్య అయితే చాలా బాధపడుతుంది. ఇక్కడ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని త్యాగం చేస్తుంది అనేసి నేను కామెంట్ చేశారు కదా, ఆ కామెంట్లో కూడా నిదర్శనం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎంతలా వెయిట్ చేస్తూ ఉంటారు. దానిలక్ష్మి గారు చూడండి, ఈరోజు ప్రెగ్నెంట్ అయిందనే కొందికి మొత్తం 7 వారాల నగలు అయితే తెచ్చిచ్చింది. ఇన్ని రోజులు ఒక పురుగును చూసినట్టు చూసింది కోడల్ని. ప్రెగ్నెంట్ అయ్యే కొందికి అక్కడ 7 వారాల నగలు ఏమి హంగు, ఏమి ఆర్భటాలు చేస్తుంది. అంతే, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవడానికి జస్ట్ ఒక సెకండ్ చాలు అంటాం కదా, ఆ సెకండే ఈ రూపంలో వచ్చింది. మన అప్పునైతే కోడలకి అయితే మొత్తానికి యాక్సెప్ట్ చేసింది. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి, ఇక్కడ శత్రువు కలిసినప్పుడు మనము కొన్ని పాయింట్స్ మన నోట్ల నుంచి లీక్ అయిపోతాయి. అంటే ఏదన్నా సరే మనం ఏదన్నా వాళ్ళు మనోళ్ళే
అనేసి మనం ఏదైనా వాళ్ళకి మన విషయాలు కానీ షేర్ చేసుకున్నాం అనుకో, ఆ విషయాలు మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు రుద్రాన్ని గారు మంచోళ్ళైనా కానీ మన శత్రువుతో చేతులు కలిపినాం కాబట్టి శత్రువు వచ్చి గుచ్చుతా ఉంది. అంటే నువ్వు ఒకప్పట్లో అసలు కోడలుగానే యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వు ఇలాంటిది ఇప్పుడు 7 వారాలు నగలు ఇచ్చావు, ఏమనుకుంటా ఉన్నావు నువ్వు అనేసి గుచ్చుతూ ఉంటారు. అంటే మనం తప్పు చేసినామంటే ఒక ఎదుటోళ్ళ ముందర మన నోట్లో నుంచి వచ్చే మాట ప్రతి ఒక్క మాట వాల్యుబుల్ మాట ఉంటుంది. అందుకోసం అనేసి మీరంతా జాగ్రత్తగా ఉండండి. ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు మీ మైనస్లు మాత్రం ఒక్కటంటే ఒకటి కూడా ఎవరికి చెప్పదండి. ఇది నా సజెషన్ మాత్రం. సరే అనేసి అది గుర్తుపెట్టుకోండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తానికైతే మన రాజుకి పాపం ఏం చేయాలో అర్థం కాకుండా అయితే తిరుగుతూ ఉంటాడు. యామినికి కూడా నిజం తెలిసిపోయింది. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ నుంచి ఒక్కొక్కసారి ఎపిసోడ్ని రీక్యాప్ అయితే చేస్తాను, ఏం జరిగింది అక్కడ అనేసి పాయింట్ మాట్లాడుకొని వస్తాను. అక్కడైతే మన రుద్రాణి గారికి అయితే నిన్న మామిడికాయల ఎపిసోడ్ అయితే చూపించారు కదా, మామిడికాయల ఎపిసోడ్లో మన కావ్య దగ్గర అలాగోలా మామిడికాయలు అయితే తినిపించేసింది. అంటే అక్క నువ్వు తిను, అది తిను, ఇది తిను అనేసి మొత్తానికైతే మనం కావ్య దగ్గర అయితే మామిడికాయలు అయితే అప్పు తినిపించిన తర్వాత ఇంత పుల్లగా ఉంటే మీరు నాటకాలు ఆడుతూ ఉంటారా అనేసి అక్కడ బామ్మగారు పోతా ఉంటే బామ్మగారిని పిలిచి అక్కడ అమ్మ చూడు ఒకసారి వీళ్ళు పుల్లగా మామిడికాయలు తింటా ఉన్నారు కానీ తీయగా ఉన్నాయంటా ఉంటారు అనేసి అంటే బామ్మగారు కూడా ఒకటేసుకుని బా అనేసి జలపరిచారు. మామూలుగా జలపరించలేదు, మీకు ఉన్నట్లో ఊరుతాయి, నీళ్ళు ఊరుతాయి. అక్కడ కానీ చూసినారంటే మాత్రం అక్కడ బామ్మగారు అయితే తిని ఎందుకు అలా అమ్మ తీగా ఉన్నాయి, ఎందుకు నువ్వు ఈ విధంగా నాటకం ఆడుతూ ఉండవు అనేసి అంటే అక్కడ అమ్మ మరి ఎందుకు జివ్వి అనేసి అన్నావు అనేసి మన రుద్రాణి గారు అయితే క్వశ్చన్ చేశారు. నువ్వు నీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఆ విధంగా చేశాను అనేసి మొత్తానికి అయితే మామిడికాయల ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఇక్కడ కనకం గారి ఎపిసోడ్ అయితే వచ్చింది. కనకం గారి ఎపిసోడ్లో స్వప్న అయితే ఫోన్ చేసి అప్పు ప్రెగ్నెంట్ అయిందని చెప్పింది. అప్పు ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు కూడా అందరికన్నా ముందు ప్రెగ్నెంట్ అవ్వాల్సింది కావ్య, కానీ కావ్య జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది అనేసి మన కనకం గారు అయితే బాధపడుతూ ఉంటారు. మనం కూడా బాధపడుతూనే ఉన్నాం. కావ్య ఏదైనా సరే స్పాట్ డిసిషన్ తీసుకోలేదు. అంటే నిదానమే ప్రధానం, టైం కావాలి అనేసి ఆలోచించి పీకల పైన కత్తి కోస్తూ ఉంటాడు. అన్నప్పటికీ కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అప్పుడు వరకు అయితే కావ్య అయితే నోరు తెరవడు. పాపం కావ్య జీవితంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా కానీ అది ఎవరికి చెప్పాలనేసి ప్రయత్నించదు. ఫస్ట్ రాజు గతం మర్చిపోయినాడు, రాజు బతుకున్నాడనేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, చూపించాలనేసి ప్రయత్నమే చేయలేదు అసలు. ఇప్పుడు చూడండి, ప్రెగ్నెంట్ అంటే ఒక్క జీవితంలో ఒక సంఘటన, అది మర్చిపోవాలని సంఘటన జరిగితే అది భర్తతో పంచుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్తో పంచుకోవాలి, ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. ఆ పంచుకునేది కూడా కావ్యకి అర్హత లేకుండా పోయింది. ఆ విధంగా అయితే డైరెక్టర్ గారు అయితే కావ్యని అయితే 30 తెప్పలు పెట్టాలి, మన కంట్లో నీళ్ళు తెప్పించాలనేసి అయితే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. సరే అని చదివిపోయిన తర్వాత ఆ విధంగా బాధపడతా ఉంటే సరే నేను పొద్దున్న వచ్చి మన కావ్య జరిగిందంతా చెప్పింది. ఈ విధంగా ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కానీ రిజెక్ట్ చేసింది. ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియదంటే కావ్య గారు అయితే మన కనకం గారు అయితే నేను మార్నింగ్ వచ్చి ఏదో ఒకటి చెప్తాను అనేసి మార్నింగ్ వల్ల రుద్రాణి గారు, ధాన్యలక్ష్మి గారు అందరూ కూర్చోంటారు ఒక సోఫాలో. మన అసెంబ్లీలో అయితే కూర్చోంటే మన అప్పుకి అయితే 7 వారాల నగలు అయితే తెచ్చిచ్చింది. అదే చెప్తా ఉన్నా కదా, ఒక ఇన్సిడెంట్ చాలు జీవితంలో మారిపోయేదానికి అనేసి. అక్కడ చూడండి కావ్య మన అప్పు ప్రెగ్నెంట్ అయ్యేకుంది, ధాన్యలక్ష్మి గారు 7 వారాల నగలు తెచ్చిచ్చింది. అక్కడ అందరూ జోకులు వేసుకుంటా ఉంటారు. అంటే కోడల పైన ప్రేమ కాదు, ఇది కడుపులో బిడ్డ పైన ప్రేమ. అందుకోసం అనేసి ఎవరికైనా సరే కోడల పైన ప్రేమ లేకపోయినా ఆటోమేటిక్గా వారసురాలు వస్తూ ఉంటారంటే బిడ్డ ఖచ్చితంగా దాని గ్రిప్పు, దాని హుండాతనం వేరే ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదైతే మొత్తానికైతే ఇచ్చిన తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి అది అయిపోయిన తర్వాత మన రాజు అయితే అక్కడ అందరి ముందర అప్పుకి అయితే కంగ్రాచులేషన్ చెప్పిన తర్వాత అందరం నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసావు, అసలు ఏం కారణం ఎక్కడ అనేసి గట్టిగా అయితే నిలదీసే ముందు మన కావ్య రివర్స్ అయింది. అప్పుడు రాజు కూడా వచ్చాడు. నా ఇష్టం, అది నా ఇష్టం, నా నిర్దేశం, నా మాట, నువ్వేంది అడిగేది అనేసి కన్నతల్ని ఎదిరించింది. ఏం చెప్తుంది చెప్పండి, చాలా బాధ. అసలు మనసులో బాధని గుండెల్లో పెట్టుకొని ఆ గుండెల్లో నుంచి బయటికి తీసుకురాలేక కావ్య నరక వేదన అయితే పడుతుంది. ఖచ్చితంగా చాలా బాధ అయితే పడుతుంది. సరే అనేసి అందరూ నాకు ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను, లేకపోతే పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతారనేసి ఏదైనా మాట్లాడిన తర్వాత కావ్య అయితే రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన బామ్మగారు అలాగే అపర్ణ గారు అయితే వీళ్ళు తీసుకుపోయారు. కనకం గారిని తీసుకుపోయేసి ఎందుకు నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు, కావ్య కూడా ప్రెగ్నెంట్ అయింది అనేసి అయితే అక్కడ చెప్పారు. చెప్పంగానే చాలా బాగా అనిపించింది. కనకం గారు చేసిన ప్రాబ్లంని, అంటే నేనే నా కూతురుని తిట్టుకున్నాను అనేసి రిగ్రెట్ ఫీల్ అవుతాను, అక్కడ ఫీల్ అయింది. సరే అనేసి అక్కడ పోయేసి కావ్యకైతే నువ్వు ఇంత గుండెల్లో ఇంత బాధను భరిస్తూ ఉన్నావు, నేనే తట్టుకోలేకపోయాను, అసలు నువ్వు భర్త లేకపోయినా కానీ ఎలా ఉండవు అనేసి అయితే మొత్తానికైతే కావ్యని హక్ చేసుకుని దగ్గర తీసుకునేటప్పుడు ఇక్కడ మన రుద్రాణి గారు
దొంగ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతూ ఉంటారు అనేసి చూసే పని 24 గంటలు చూసే పని. అక్కడ చూస్తా అంటే ఇంకా సరే అనేసి ఆ టైంకి స్వప్న వచ్చి అలాగోలా వాళ్ళ మాటలైతే వినకుండా చేసి డైవర్ట్ చేసిన తర్వాత అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే మన రాజుకైతే పైనుంచి దిగొచ్చి ఏమన్నా చెప్పింది, అన్నీ చెప్పింది బాబు అనేసి. మన రాజు చేతుల్లో అయితే నువ్వే ఏం జరిగినా నా కూతుర్ని వదిలిపెట్టద్దు బాబు అనేసి అయితే చెప్పేసిపోయింది. అంటే నీ చేతుల్లోనే ఉందని చెప్తే బామ్మగారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చెప్పాను కదా. బామ్మగారు అయితే మొత్తానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే కావ్యకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ నువ్వైతే దూరం అవ్వద్దు అనేసి అయితే చెప్పింది. ఆ దూరం అవ్వద్దు అంటే ఖచ్చితంగా దూరం అవ్వద్దు రాజు ప్లీజ్. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మన కళ్యాణం అప్పు సరే అనేసి రాజు చూసుకున్నాడు. అది అయిపోయింది, నైట్ అయిన తర్వాత రాజు కళ్యాణ్ అప్పు వాళ్ళ ప్రేమలు పంచుకుంటూ ఉంటారు. అంటే మన కావ్య చూసి బాధపడుతుంది. అయ్యో నాకెందుకు ఇంత కష్టం వచ్చింది అనేసి అయితే బాధపడుతూ ఉంటే ఆడికైతే ఎపిసోడ్ అయితే మొత్తానికి అయిపోయింది. ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనకు తరువాయి భాగంలో అయితే అక్కడ ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటే మన కావ్య ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉంటే కొంతకాడి నక్కల్లాగా రుద్రాణి గారు రాహుల్ పోయి చూసి ఆ ట్యాబ్లెట్లు దేనికి వాడతారని చూసి ప్రెగ్నెంట్కి వాడతారని చేసి ఆ యామిని చెప్పడము, యామిని వచ్చి ఇమీడియట్గా బావకు చెప్తా ఉండము, అంటే బావకు చెప్పలేదు ఇంకా బావకు చెప్తా ఉన్నాం. ఇవంతా చాలా టెన్షన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్స్ వస్తాయి అనేసి అనుకున్నాం, కానీ వరలక్ష్మి వ్రతం అయిపోయి వారం అయిపోతుంది, ఇంకా ఎపిసోడ్స్ అయితే రావట్లేదు. అవి ఏమైనా వస్తాయేమో, ఎందుకంటే పెద్ద క్రూషియల్ సిచ్యువేషన్లో ఉంది కాబట్టి సీరియల్లో ఆ వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్స్ ఒక 2-3 రోజులు ఏమైనా వస్తాయా ఏమనేసి మనమైతే వెయిట్ చేద్దాం. ఈ వీడియో ఇంతవరకు చూస్తుంటే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా రివ్యూలు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్, బై. సిస్టర్ అండ్ లవ్ యూ, బై.